మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పాండు బస్తీ మరియు సంతోష్ నగర్లో అత్యంత ఘనంగా జరుగుతున్న శివరాత్రి పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శివరాత్రి పండుగ సందర్భంగా వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ మేరకు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ इधर आओ बाबू। మన పాండుబస్తీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా శ్రీ మల్లికార్జున భ్రమరాంబ సమేత శివాభిషేకము ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు అభిషేకం జరపబడుతుంది. తదుపరి కార్యక్రమము భజన కార్యక్రమం ఉంటుంది. 12 గంటల మధ్యరాత్రి సమయంలో 12:05 నుండి 1 గంట వరకు లింగోద్భవ అభిషేకం కూడా జరపబడుతుంది. కాబట్టి ఎల్లరు భక్తులు ఇక్కడ విచ్చేసి శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక తీర్థప్రసాద్ తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము. జై హింద్. ఓం త్రయంబకమయామే సుగంధిం పుష్టివర్ధనము ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమాన్ నమో భగవతే రుద్రాయ మా దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. త్రయంబకమయామే సుగంధిం పుష్టివర్ధనము ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమో భగవతే రుద్రాయ మా దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. వందే శంభుమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నక భూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్యశశంక వైనినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనసయంచ వరదం వందే శివం శంకరం. బోలో భ్రమరామ మల్లికార్జున భగవానికి జై. పవన్ సుధ హనుమానికి జై. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో మరి మన యొక్క జై సంతోష్ నగర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానములు ఈ సంతోష్ నగర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రాతకాలంలో అంటే ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి ఆలయ కమిటీ సభ్యుల చేత రుద్రాభిషేకము, తదుపరి సమస్త భక్తులందరి చేత అభిషేక కార్యక్రమాలు యథావిధిగా నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా ధర్మదర్శనం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని స్మరించుకొని ఎవరైతే స్వామికి ఈరోజు క్షీరంతో కానీ పంచామృత అభిషేకం కానీ జలంతో కానీ ఈ విధంగా స్వామివారిని వారికి వచ్చిన రీతిలో తోచిన రీతిలో స్వామివారికి అభిషేకం చేసుకుంటా కనుక సమస్త భక్తుల యొక్క సమస్త కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము నమ్మకము. కాబట్టి సమస్త ప్రజలందరూ కూడా ఆ యొక్క సర్వేశ్వరుని ఆదిదేవుడు సదాశివుడైనటువంటి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మా యొక్క గ్రామము జై సంతోష్ నగర్ కానివ్వండి, అలాగే ఈ డివిజన్ కానివ్వండి, అలాగే మన మండలం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, అన్నీ కూడా సమస్త భక్తులందరూ కూడా ఆ శివుని కృపా కరుణ కటాక్షాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.